దేవుని పనికి ఇవ్వండి 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 అని అడిగితే ఏంటి దేవుడు ఏదైనా భిక్షగాడిలాగా అడుక్కున్నట్టుంది కదా, చాలా బాధ అనిపిస్తుంది. కానీ అడగపోతే అసలు పని జరగదండి. కానుకలు సంచి పట్టకపోతే పని చేయలేడండి. అంత ఘోరంగా అయిపోయింది. ఆ ఇచ్చిందంత ఆయనే, ఆ దేవుడిదే. ఆయనకి ఇవ్వడానికి మాత్రం బాధపడుతూ, కష్టంతో, వ్యసన పడుతూ, మనసు నొచ్చుకుంటూ అది ఇస్తుంటారండి. అది కూడా ఎంతో బాధతో. అసలు అది మన చేతికి వచ్చిందే దేవుడి వల్ల. మనకి ఈ స్థితి ఇచ్చిండే దేవుడు. కానీ ఇవన్నీ మర్చిపోతాం. ఆ 10 రూపాయలకి 10 కారణాలు ఉంటాయి మన దగ్గర. 100 రూపాయలకి 100 స్కెచ్లు వేసి పెట్టుకుని ఉంటాం. అలా 1000కి 1000 కారణాలు మన దగ్గర ఉంటాయి. ఆ 1000 కారణాలు చెప్తే ఎదుటివాడు ఏడ్చిపోవాలని దగ్గర నుంచి అంత వేదనకరమైన చెప్తాను. కానీ నేను ఇంతకంటే ఘోరమైన వేదనకరమైన స్థితికి జారిపోతాను. ఈ రూపాయి వల్ల నీకు అర్థం కావట్లేదు. ఆ ధనము నిన్ను నరకానికి తీసుకెళ్తుంది ఒకరోజు.